పురంధేశ్వరిని బీజేపీ లీడర్ గా ఆ పార్టీ హైకమాండ్ పరిగణిస్తుందా లేదా అన్నది చాలా మందికి వచ్చే డౌట్. ఎందుకు అంటే ఏపీలో వైసీపీ నేతలు ఆమెను నానా మాటలు అంటున్నారు. ఏపీ బ్రాండ్స్ మద్యాన్ని ఆమె తాగారు అనే మాట దగ్గర నుంచి కుటుంబపరమైన విషయాల వరకు అన్నిటినీ కూడా ప్రస్తావించి విమర్శిస్తున్నారు. కానీ ఆమెకు మద్దతుగా అటు హైకమాండ్ నుంచి కానీ రాష్ట్ర నేతల నుంచి కానీ కనీస స్పందన రావడం లేదు. ఇదే ప్రజల్ని కూడా ఆశ్చర్యపరుస్తోంది. సొంత పార్టీకి చెందిన ఓ రాష్ట్ర అధ్యక్షురాల్ని, అది కూడా మహిళా నేతను అవమానిస్తూ ఉంటే పట్టించుకోవడం లేదు. ఆమె ఏపీలో అవకతవకలపై పూర్తి స్థాయిలో ఫిర్యాదులు చేస్తున్నా కూడా ఆలకించడం లేదు. మరి ఆమెను ఎందుకు పదవిలో నియమించారు? తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై డీఎంకే నేతల జాబితాను రెడీ చేసుకుని వారిపై దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తూ ఉంటారు. ఆ పవర్ ఆయనకు ఇచ్చారు. కానీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి ఎలాంటి పవర్ ఇవ్వలేదు. ఆమె వైసీపీ ప్రభుత్వంపై చేసే ఫిర్యాదుల్ని కనీసం బీజేపీ పెద్దలు పట్టించుకోవడం లేదు. ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు ఇచ్చారు అనే పేరే కానీ ఆమెకు ఇసుమంత కూడా సహకారం హైకమాండ్ ఇవ్వడం లేదు. ఏపీలో ఇసుక, మద్యం, అప్పుల అవకతవకలపై ఆమె పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా పోరాడుతూనే ఉన్నారు. ఆర్థిక అవకతవకలు, మద్యం స్కామ్ గురించి ఎంత వివరణాత్మకంగా ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోవడం లేదు. ఇలా పట్టించుకోవడం లేదు అని ఆమెపై టీడీపీ ముద్ర వేసి ఘోరమైన విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపైన, కార్పొరేషన్ల రుణాలపైన, ఆస్తులు తనఖా పెట్టి తెచ్చిన అప్పులు, ఇతర సావరిన్ గ్యారంటీలను అన్నింటినీ పరిశీలించి ఆర్థిక స్థితిపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు 2 సార్లు లేఖ రాశారు. 2 సార్లు నేరుగా లేఖిచ్చారు. ఏపీ ప్రభుత్వ ఆర్థిక అవకతవకలన్నింటిపైన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని తీవ్ర ఆర్థిక మోసాల విచారణ సంస్థ ద్వారా దర్యాప్తు వేయించాలని డిమాండ్ చేశారు. కానీ నిర్మలా సీతారామన్ పురంధేశ్వరికే షాక్ ఇచ్చారు. నిర్మలా సీతారామన్ అప్పులపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలను పార్లమెంట్లో ప్రకటించి పురంధేశ్వరి పరువు తీశారు. ఈ విషయాన్ని పురంధేశ్వరి కూడా చెప్పుకుని బాధపడ్డారు. నిర్మలా సీతారామన్ కు పురంధేశ్వరి ఇప్పటికే 3 సార్లు ఫిర్యాదులు చేశారు. కానీ తమ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా పార్లమెంటుకు సైతం అరాకొరా సమాచారమే ఇస్తున్నారు నిర్మలా సీతారామన్. అయినా తప్పదన్నట్లుగా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు పురంధేశ్వరి. ఇక మద్యం స్కామ్ గురించి పూర్తి వివరాలతో లేఖిచ్చారు. పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరుగుతోందని ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇదే విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేశారు. కానీ పట్టించుకున్నవారు లేరు. ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ 100 కోట్లలోనే ఉంటుంది. కానీ ఏపీలో జరిగింది మాత్రం 1000 కోట్లలో ఉంటుంది. మద్యం తయారీ, రవాణా, అమ్మకం సహా మొత్తం వైసీపీ నేతల గుప్పెట్లోనే ఉంది. పూర్తిగా క్యాష్ ట్రాన్సాక్షన్స్కే ప్రాధాన్యమిస్తున్నారు. ఇక స్కామ్ విషయంలోనూ అంతే. 100,000 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుందని పురంధేశ్వరి ఆరోపిస్తున్నారు. కానీ ఫిర్యాదుల్ని బీజేపీ హైకమాండ్ పట్టించుకోవడం లేదు, విచారణకు ఆదేశించడం లేదు. అంటే ఏపీలో వారికి బీజేపీ కన్నా వైసీపీనే ఎక్కువని అర్థమవుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ పురంధేశ్వరి మాత్రం తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పురంధేశ్వరిని టార్గెట్ చేసి విజయసాయిరెడ్డి వంటి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సోము వీర్రాజు ఉంటే ఎంతో బాగుండేదంటున్నారు. పురంధేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. పురంధేశ్వరిని టార్గెట్ చేసినా ఎవరూ మాట్లాడడం లేదు. ఏపీ బీజేపీకి చెందిన సీనియర్ నేతలంతా సైలెంట్ మోడ్లో ఉన్నారు. సోము వీర్రాజు నుంచి జీవీఎల్ నరసింహారావు వరకు ఎవరూ నోరు మెదపడం లేదు. గతంలో జీవీఎల్ ప్రతి వారాంతంలో హడావిడి చేసేవారు. విశాఖలో ఖచ్చితంగా ప్రెస్ మీట్లు పెట్టేవారు. ఇప్పుడు ఆయన కూడా సైలెంట్ అయ్యారు. సత్యకుమార్ లాంటి నేతలు కూడా ఏపీ రాజకీయాలపై మాట్లాడడం తగ్గించారు. దీంతో పురంధేశ్వరి ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఏపీలో వైసీపీనే తమ శాఖగా బీజేపీ భావిస్తోందా? పురంధేశ్వరి అధ్యక్షురాలిగా ఉన్న బీజేపీతో సంబంధం లేదు అని అనుకుంటోందా? వైసీపీతో బీజేపీ పెద్దలకు దగ్గర సంబంధాలున్నాయన్నది బహిరంగ రహస్యం. కేంద్రం నుంచి రావాల్సిన వాటి విషయంలో ఏపీ ప్రభుత్వ పెద్దలు ఇబ్బంది పెట్టరు. పోలవరం ఆపేసినా పట్టించుకోరు. అమరావతిని తాము నిలిపేసినా కేంద్రం అడగొద్దని ఒప్పందం కుదుర్చుకున్నారు. అన్ని బిల్లులకు మద్దతిచ్చారు. అంటే సామంత పార్టీలాగా ఉందన్నమాట వైసీపీ. అందుకే ఆ పార్టీ జోలికెళ్లాలని బీజేపీ అనుకోవడం లేదు. కానీ పురంధేశ్వరి అలా కాకుండా వచ్చే ఎన్నికల్లో పొత్తులతో పోటీ చేసి వైసీపీని ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే బీజేపీలో టీడీపీతో పొత్తు అంటే వ్యతిరేకించేవారు ప్రత్యేక కుంపటి పెట్టుకుంటున్నారు. పురంధేశ్వరి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇసుక పాలసీ, మద్యం పాలసీ, అప్పులు, ఆర్థిక స్థితిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అదే సమయంలో టీడీపీ విషయంలో సాఫ్ట్గా ప్రవర్తిస్తున్నారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో పురంధేశ్వరి ముందుగానే ఖండించారు. ఆ తర్వాత కూడా టీడీపీపై ఎలాంటి విమర్శలు చేయడం లేదు. కేవలం వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఆ బీజేపీ సీనియర్లు పురంధేశ్వరి టీడీపీతో పొత్తు కోసమే పనిచేస్తున్నారని అనుమానిస్తూ ఉన్నారు. టీడీపీతో పొత్తు ఇష్టం లేని నేతలు పురంధేశ్వరి కార్యాచరణను వ్యతిరేకిస్తున్నారు. అందుకే సైలెంట్ అయ్యారు. ఏపీలో 2 ప్రాంతీయ పార్టీలున్నాయి. ఓ ప్రాంతీయ పార్టీ బలహీనపడితే ఆటోమేటిక్గా బీజేపీ బలపడుతుంది. అందులోనూ సామాజిక వర్గ సమీకరణాలు, ఇతర రాజకీయాలు చూస్తే టీడీపీ ఎంత బలహీనపడితే బీజేపీకి అంత బలమవుతుందని బీజేపీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీని బలోపేతం చేద్దామన్న ఆలోచన కంటే తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండి పొత్తులు పెట్టుకునేందుకు పనిచేస్తున్నారని, పార్టీ హైకమాండ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని సీనియర్ నేతలంతా ప్రయత్నిస్తున్నట్లుగా చెప్తున్నారు. ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేతలు బిజీగా ఉన్నారు. డిసెంబర్ 3వ తేదీ తర్వాత ఏపీ బీజేపీ పంచాయతీని హైకమాండ్ ముందు పెట్టి పార్టీని కాపాడాలని కోరాలని సీనియర్లు భావిస్తున్నట్లుగా చెప్తున్నారు. అంటే పురంధేశ్వరిని ఒంటరిని చేసే రాజకీయం పొత్తుల దగ్గరే ప్రారంభమైందన్నమాట. పురంధేశ్వరికి అసలు ఏమాత్రం సహకారం ఇవ్వకపోతే ఆమెను అధ్యక్ష పదవిలో ఎందుకు నియమించారు అన్నది పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం ఎన్నికల నాటికి లభించే అవకాశం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.